వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ మనం రొయ్యల వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రొయ్యల వేపుడు అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం రొయ్యల్ని బాగా వాష్ చేసి దాని లోపల ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక 4 లవంగాలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. చిన్నవైతే 2 తీసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మిక్స్ చేసి అలాగే పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. వన్స్ బాగా వేగాక 2 టమోటాలు, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దవైతే ఒక టమోటో. ఈ టమోటాలని బాగా మిక్స్ చేసుకొని అలాగే మూత పెట్టుకొని కాసేపు ఉడికించండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన టమోటోస్ బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ టమోటోల్లో ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. మనం ఇంతకు ముందే రొయ్యల్లో మనం మ్యారినేట్ చేసేటప్పుడు కారము, పసుపు, ఉప్పు వేసాం కాబట్టి కొంచెం మీ రుచికి తగినట్టు చూసి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అన్నీ బాగా కలుపుకొని తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ 2 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి చాలా వాటర్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే మనం పచ్చి రొయ్యలు వేసాం కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. సో కాసేపు మూత తీసేసి అలాగే ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడైతే రొయ్యలు బాగా ఉడికిపోయాయి. ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. ఇలాగే ఉంచేస్తే మనకి కర్రీలా ఉంటుంది. లేదు మనకి కొంచెం 5 మినిట్స్ సిమ్లో అలాగే ఉంచేస్తే మనకి ఫ్రై లాగా అయిపోతుంది. సో రైస్లోకి యూస్ చేసుకోవచ్చు, అలాగే చపాతీలోకి కూడా తినొచ్చు. మీకు కూడా ఈ రొయ్యల వేపుడు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.